శ్రీరెడ్డి అంటే అందరికీ తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుతూ ఆమెకు ఎవరైనా కౌంటర్ ఇస్తే కౌంటర్కు 1000 రెట్ల రీకౌంటర్ ఇస్తుంది. ఆమె అంత గట్టిగా ఉంటాయి అన్నమాట. ఆమె కౌంటర్లు అనేవి మాటలలో ఎక్కడ తడబాటు అనేది ఉండదు, ఎక్కడ బెదిరింపు అనేది ఉండదు, భయపడేది అంటూ ఉండదు. ఆమె ఈ ధైర్యం రావడానికి ముఖ్య కారణము సినిమా రంగంలో ఉన్నటువంటి చీడపురుగులు లాంటి వాళ్ళు ఆమెను మానసికంగా శారీరకంగా వాడుకొని వదిలేయడం. దానివల్ల ఆమె మనసు నిబ్బరం చేసుకొని గుండె ధైర్యం పెంచుకొని తెగబడి తన యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ తన సొంత ప్రాచుర్యంతో వెలుగులోకి వచ్చినటువంటి ఒక మహిళ. ఒక విధంగా సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ గురించి బహిరంగంగానే చర్చించడం జరిగింది. బహిరంగంగానే ఎందరో జీవితాలను బయటపెట్టినటువంటి వ్యక్తి. అయితే కాలక్రమేణా ఈమె టీడీపీ పార్టీ పైన విపరీతమైన దూషణలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పైన, జనసేన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పైన, లోకేష్ పైన, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత పైన, ఇట్లా ఎందరిపైనో ఆమె పర్స్పెక్షన్ ఆఫ్ వ్యూలో ఆమె ఏ విధంగా ఆలోచిస్తుందో ఆ విధమైనటువంటి దూషణలు చేయడం వల్ల టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రాజు యాదవ్ అనే వ్యక్తి ఆమెపై కేసు పెట్టిండు. కానీ ఈ కేసు పెట్టే ముందు అదే ఎమ్మెల్యే ఆలోచించాల్సింది ఏంటంటే, ఇదే టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, లో క్లాస్ వెధవలు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఆమెను విచ్చలవిడి బూతు కామెంట్లతోనే రెచ్చిపోతున్నారు. వాళ్లకు ఎవరు సమాధానం చెప్తారు? ఒక విధంగా ఒకరి మీద కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు అధికారం ఉందని చెప్పి టీడీపీ పార్టీ ఇది కూడా ఒక అధికార దురహంకారం అంటారు కదా, దానికి ప్రతిరూపంగా ప్రదర్శన చేస్తుంటే శాశ్వతంగా టీడీపీ మూలాలనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోగొట్టడానికి ఇది మొదటి అడుగు లాంటిదిగా భావించవచ్చు. ఎందుకంటే టీడీపీ పార్టీలో ఉన్నారు బూతులు మాట్లాడే వాళ్ళు, అలాగే వైసీపీ పార్టీలో ఉన్నారు. వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ఏదో రకంగా ఇరకాటంలో పెట్టాలనే ఆలోచన తప్ప ఇంకా ఏమీ లేదు ఇందులో. ఆమె వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడము, జగన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడడము, టీడీపీకి పూర్తిగా వ్యతిరేకంగా ఆమె నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతుంది. ఆమె ఏ స్థాయిలో మాట్లాడుతుందో అదే స్థాయిలో మాట్లాడతారు టీడీపీకి సంబంధించిన లీడర్లు, సో కాల్డ్ లీడర్లు, ఈరోజు మినిస్టర్లు అని చెప్పుకునే లీడర్లు సైతం వెనకాడరు. సో పెడితే ఇద్దరి మీద కేసు పెట్టాలి, అప్పుడు సామాజిక బాధ్యత అవుతుంది. కానీ ఒక్కటే శ్రీరెడ్డి మీద మాత్రమే కేసు పెట్టడం సామాజిక బాధ్యత కాదు, సమాజం పట్ల బాధ్యత కాదు. ఇది కేవలం అధికార దురహంకారం.